హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ క్రాంతి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ కావాలని అడిగితే లేట్ అవుతుందని ఆలోచిస్తున్నారా? చాలా అంటే చాలా ఫాస్ట్గా తయారైపోయే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పడాలు చేయాలంటే పిండి కలపాలి, నూనె వేయాలి, వేడి నీళ్ళు వేయాలి. ఇంత కష్టం లేకుండా ఈజీగా చూయించేస్తాను, చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కప్పు పిండి కోసం కప్పున్నర నీళ్లు తీసుకోవాలి. నేనైతే 2 కప్పుల పిండి తీసుకున్నాను, అందుకోసమని 3 కప్పుల నీళ్లు తీసుకున్నాను. నీళ్ళని చక్కగా వేడనివ్వాలి. వేడైన తర్వాత అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోవచ్చు. నేను వేసుకున్నదైతే జీలకర్ర, ఉప్పు, ముందుగానే దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, మీరు కారం కావాలంటే కారం వేసుకోవచ్చు. అలాగే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేశాను. శనగపప్పు వేసుకునే వాళ్ళు శనగపప్పు వేసుకోవచ్చు. నేనైతే పెసరపప్పు తీసుకున్నాను. నా దగ్గర బటర్ ఉంది కాబట్టి కొంచెం బటర్ వేశాను. 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నా కూడా సరిపోతుంది. కరివేపాకు. ఇక ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న పిండిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. గడ్డలు కడుతుందనే టెన్షనే లేదండి, అస్సలు గడ్డలు కట్టదు. చాలా ప్రశాంతంగా మనం పిండిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ బంద్ చేసి కొంచెం చల్లగా అవనివ్వాలి. త్వరగానే చల్లగా అయిపోతుంది. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మొత్తం ముద్దగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత ఫాస్ట్గా తయారైపోతుందో. ఇలా కలుపుకున్న తర్వాత అన్నిటినీ చిన్న చిన్నగా ఉండలుగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. పిండిని ఆరనివ్వకుండా ఒక క్లాత్తో కానీ లేదా కవర్తో కానీ లేదా ప్లేట్తో కానీ కప్పి ఉంచాలి. పిండి ఆరిపోతుందంటే మనం చేసుకునే అప్పడాలు పిండితోనే విరిగిపోతూ ఉంటాయి. ఇలా చక్కగా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. అన్నీ ఒకేసారి బాల్స్ చేసేసుకుని దీని మీద మూత పెట్టేసుకోవాలి. పిండి ఆరిపోయిందంటే ఖచ్చితంగా విరిగిపోతాయి, అప్పడాలు సరిగ్గా రావు. ఇలా అన్నిటినీ ఒత్తుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ వేసుకోవాలి. నూనెను చక్కగా కాగనివ్వాలి. నూనె మంచిగా వేడైన తర్వాతే మనం అప్పడాలు వేయవలసి ఉంటుంది. ఇలా నూనె కాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవచ్చు. అంటుకుంటాయనే భయమే మీకు అవసరం లేదండి. ఇలా చక్కగా బుడగలు వస్తాయి. బుడగలు ఆగిపోయాయంటే అప్పడాలు కాలినట్లే. ఇక వీటిని తీసి పక్కన పెట్టేయటమే. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లల కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.